మామ మన ఇండియన్స్ ప్రాబ్లం ఏంటో అస్సలు అర్థం కావట్లేదు మామ. టీమిండియా మ్యాచ్లు గెలవాలంటారు, వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్ బాగా ఆడకపోయిన టీంలో ఉండాలంటారు. అవ్వా కావాలి బువ్వా కావాలంటే దొబ్బదమ్మా, ఏదో ఒకటే కోరుకోవాలి. ఇవాళ మ్యాచ్ రోహిత్ శర్మ ఆడట్లేదని న్యూస్ వచ్చిందో లేదు, రిప్ గౌతమ్ గంభీర్ అనే హ్యాష్ ట్యాగ్ ని వైరల్ చేసి రచ్చరచ్చ చేశారు. ఎట్ ప్రెజెంట్ రోహిత్ శర్మ ఫామ్ లో లేడు, అది క్లియర్ గా కనిపిస్తుంది అందరికి. అలాంటి టైంలో డూ ఆర్ డై మ్యాచ్ లో తన టీం కి లైబిలిటీ అవుతాడని తానే స్వయంగా మ్యాచ్ నుంచి తప్పుకొని ఉంటాడు. అంతే తప్ప అక్కడ ఎవడు బలవంతంగా నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, అందుకే నువ్వు మ్యాచ్ లో పక్కన కూర్చొని ఎవరు రోహిత్ అనే దమ్ము కూడా లేదు. నాకు తెలిసి రోహిత్ శర్మనే కావాలని పక్కన కూర్చొని ఉంటాడు, ఎవరు బలవంతం చేసి ఉండరు. మ్యాచ్ గెలవాలంటే నువ్వు కూర్చోవాలని ఎవరైనా చెప్పినా తను వినాలి, పక్కన కూర్చోవాలి. మ్యాచ్ గెలవాలి అంటే టీంలో ప్లేయర్స్ ఎలాంటి సాక్రిఫైస్ అయినా చేయాలి. ఈవెన్ తను మ్యాచ్ ఆడించను అన్న ఓకే చెప్పాలి, ఎందుకంటే టీమ్ విన్ ఇస్ ద ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి. తనేనే కాదు, తన పొజిషన్ లో వేరే ఏ ప్లేయర్ ఉన్నా అలానే చేయాలి, ఎందుకంటే మనం మ్యాచ్ గెలవడం ముఖ్యం కాబట్టి. నా ఫేవరెట్ ప్లేయర్ ని ఎలా తీసేస్తారు అని అడిగే అధికారం కూడా లేదు. నీ ఫేవరెట్ ప్లేయర్ అయితే మ్యాచ్ లో పర్ఫామ్ చేయకపోయినా ఆడించాలా? ఇన్ కేసు రోహిత్ మంచి ఫామ్ లో ఉండి ఎవరైనా మ్యాచ్ నుంచి తీసేస్తే అప్పుడు చేయాలి ఇలాంటి ట్రెండ్స్ అని రాస్తారు కోలు. అప్పుడు వీళ్ళు చేసే ట్రెండ్స్ అన్ని కరెక్ట్ గా అనిపిస్తాయి. ఇప్పుడు చేసే ప్లేయర్ పిఆర్ వాళ్ళతో ఇలాంటి ట్రెండ్స్ కావాలని చూపిస్తున్నాడు అని అనుకుంటారు. సో ఇలాంటి పిచ్చి పనులు ఆపండి, వాళ్ళు ఏం చేసిన టీం కోసమే చేస్తారు. స్టార్టింగ్ లో నితీష్ కుమార్ రెడ్డిని టెస్ట్ మ్యాచ్ కి సెలెక్ట్ చేసినప్పుడు అందరూ వేలెత్తి చూపించిన వాళ్ళే, కట్ చేసి ఇప్పుడు టీం కి తానే అసెట్ అయ్యాడు. సో ట్రస్ట్ ద ప్రాసెస్. అరే పక్క కంట్రీస్ లో ఒక ప్లేయర్ వరల్డ్ కప్ కొట్టించిన కెప్టెన్ ని నెక్స్ట్ టోర్నమెంట్ కి ప్లేయర్ గా టీమ్ లోకి తీసుకోవట్లేదు, వాళ్ళ ఆడియన్స్ అన్ని మూసుకుని టీం మేనేజ్మెంట్ ని నమ్ముతుంది. మరి మనకేం పోయే కాలం? ఆస్ట్రేలియాని తీసుకోండి మామ, ఒక ప్లేయర్ ఆడట్లేదంటే ఒకసారి చూస్తారు, ఇంకోసారి చూస్తారు, నెక్స్ట్ టైం తన ప్లేస్ లో కొత్త ప్లేయర్ ని తీసుకొస్తారు. దాన్ని వాళ్ళ ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ అనే వాళ్ళ వర్డ్ రిజల్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాయి. మనలో ప్లేయర్ ఫేవర్ లో ఆన్లైన్ లో డాన్సులు కట్టరు. ఇప్పుడు కొంతమంది వచ్చి విరాట్ కోహ్లీ కూడా పర్ఫామ్ చేయట్లేదు కదా, మరి తనని ఎందుకు తీసేట్లేదని బొక్కలో కామెంట్స్ రాస్తారు. రోహిత్ శర్మ ఫామ్ లో లేడు, తను తీస్తే ఓపెనింగ్ చేయడానికి శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఉన్నాడు. అదే విరాట్ కోహ్లీ తీసేస్తే 2 డౌన్ లో వచ్చి ఆడే బ్యాట్స్మెన్ ఎవరో చెప్పండి, శుభ్మన్ గిల్ వచ్చి ఆడతారంటారు. అసలు శుభ్మన్ గిల్ పొజిషన్ టాప్ ఆర్డర్ కదా, అలాంటి తన మిడిల్ ఆర్డర్ లో పర్ఫామ్ చేస్తాడా? ఖచ్చితంగా చేయడు. న్యూ బాల్ తో ఆడటమే తన స్ట్రెంత్, అలాంటి తనని 2 డౌన్ లో పంపుతారా? అయినా విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్ లో బాగానే ఆడాడు కదా. అయినా ఎవరిని ఉంచాలి ఎవరిని తీసేయాలనేది క్రికెట్ ఎక్స్పర్ట్స్ కంటే మీకు బాగా తెలుసా? తను పర్ఫామ్ చేయగలడో లేదో తెలిసిన ప్లేయర్స్ కంటే కూడా ఈ ఆన్లైన్ ఒకటాగలకి బాగా తెలిసినట్టు ప్రతి దానికి రచ్చ చేస్తున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే, ప్రతి ప్లేయర్ ఫేవర్ గా ఆలోచించకుండా టీమ్ కి ఫేవర్ గా ఆలోచించండి, కొంచెం బ్రెయిన్ యూజ్ చేయండి. మనకి టీమిండియా గెలవడం ఇంపార్టెంట్, మన ఫేవరెట్ ప్లేయర్ టీమ్ లో ఉండడం ఉండకపోవడం సెకండరీ, టీమిండియా గెలవడమే ప్రైమరీ. లేదు నా ఫేవరెట్ ప్లేయర్ అన్ని మ్యాచెస్ లో ఆడాలి నేను ఒప్పుకొని అంటారా? ఇంక మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. సరే నేను ఉంటా, జై హింద్.